హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 'గేమ్ చేంజర్' ఎట్టకేలకి టుమారో అయితే రిలీజ్ కాబోతుంది. మరి ఎక్స్‌పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ విధంగా జరిగింది? మరి ఫస్ట్ డే రికార్డ్స్ ఏమైనా క్రియేట్ చేయబోతుందా? టికెట్స్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా ఇప్పుడున్న బజ్ ఏ రకంగా ఉంది? టికెట్స్ ఏ రకంగా బుక్ అవుతున్నాయో టోటల్ ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి గైస్. ఫస్ట్ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏందంటే బుకింగ్స్ లేట్‌గా ఓపెన్ చేయటం. అది మాత్రం చాలా ఎఫెక్ట్ అయితే చూపిచ్చింది గైస్. ఎందుకంటే చాలామంది టికెట్స్ కోసం చూసి చూసి ఇంక వీళ్ళు చేస్తారో చేయరో అన్నట్టు కొంచెం లైట్ తీసుకోవడం అయితే చాలా వరకు చాలా మంది జరిగింది. మిడ్‌నైట్ ఎప్పుడో ఓపెన్ చేశారు. మిడ్‌నైట్ ఎవరుండి బుక్ చేసుకుంటారు చెప్పండి? మిడ్‌నైట్ నుంచి అయితే ఎట్టకేలకు టికెట్స్ బుకింగ్ అయితే ఓపెన్ అయిపోయింది. చాలా వరకైతే హౌస్‌ఫుల్ అయితే కనబడుతుంది. బుక్ మై షోలో అయితేంది, మిగతా యాప్స్‌లో అయితేంది. టుమారో షోస్ అన్నీ అయితే బుకింగ్ అయితే అయిపోతున్నాయి గైస్. హైదరాబాద్‌లో అయితే ఓపెన్ చేసిన 1 అవర్‌లోనే ఒక కోటి అయితే కలెక్ట్ చేసింది. ఇది మాత్రం బీభత్సం అని చెప్పాలి. అదే విధంగా ఇప్పటివరకు ఓవరాల్‌గా అయితే 34-37 క్రోర్స్ అయితే అప్రాక్స్‌గా అడ్వాన్స్ బుకింగ్ అయితే జరిగినట్టుగా మనకైతే తెలుస్తుంది గైస్. ఈ లెక్కన చూసుకుంటే 'పుష్ప 2' అయితే 294 ఉంది ఫస్ట్ డే కలెక్షన్. అదేవిధంగా 'దేవరా' వచ్చేసరికి 140 అబోవ్ ఉంది. ఈ కలెక్షన్స్‌ను రీచ్ కావాలంటే ఆ టైంలో మాత్రం వాళ్ళకున్న టైంలో టికెట్స్ రేట్స్ హై ఉన్నాయి. ప్రీమియర్ షోస్‌కి ఎలో చేశారు. అన్నీ కలిసొచ్చింది వాళ్ళకి. ఇప్పుడున్న మన దగ్గర చూసుకునేసరికి ప్రీమియర్ షోస్ అయితే అసలు లేవు. టికెట్స్ రేట్స్ కూడా చాలా తక్కువున్నాయి. 'పుష్ప'కైతే 1500, 2000, 3000 పెట్టినా గాని ఒక్క టికెట్ కూడా దొరకలేదు. ఇప్పుడు ఈ సినిమాకి చూసుకుంటే ఒక 1000 పెట్టిన ఫ్యామిలీ వెళ్లి చూసేంత వెసులుబాటైతే కల్పించారు. ఇది మాత్రం ఒక రకంగా వాళ్ళకైతే చాలా దెబ్బైతే పడబోతుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ మీదైతే. ఏపీలో మాత్రం చాలా హుషారుగా జరుగుతుంది. బుకింగ్ మాత్రం మామూలుగా లేదసలు బీభత్సమే. ఎక్కడ ఏ షో ఓపెన్ చేసినా ఫట ఫుల్ అయిపోతున్నాయి. ఇక మిగతా చోట్లనే కొంచెం కొంచెం తక్కువుంది. హిందీలో కూడా కొంచెం పర్లేదు. మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది బడ్జెట్. ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసరికి అబోవ్ 500 కోర్స్ అయితే అంటున్నారు. ఇంకా ఈవెంట్స్ అవి ఇవి కలుపుకొని ప్రమోషన్స్ కలుపుకొని ఇంకా 500 కోర్స్ ఎక్కువనే ఉంటుంది. అందులో సాంగ్స్‌కే 75 కోర్స్ యూజ్ చేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 220 క్రోర్స్ షేర్ అండ్ 440 అబోవ్ గ్రాస్ అయితే లైఫ్ టైమ్‌లో అచీవ్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే బిగ్ టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సినిమాకున్న బజ్ ప్రకారం అయితే అది చాలా చాలా కష్టం. ఒకవేళ సినిమా మంచిగుండి పాజిటివ్ మౌత్ టాక్ గాక బయటకొచ్చినట్టయితే హిందీ మార్కెట్ వాళ్ళకి బాగా నచ్చినట్టయితే ఎందుకంటే అక్కడ రేట్స్ ఎక్కువుంటాయి గాబట్టికి ఈజీగా ఈ సినిమా అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక సినిమా ఏమాత్రం అటు ఇటుగా ఉన్నా మాత్రం కష్టమే గైస్ అది మాత్రం. డే 1 అయితే 'దేవరాన్' కలెక్షన్ బీట్ చేయడం కూడా కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీమియర్ షోస్ లేవు. టికెట్స్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఆ ఫీట్‌ని చేయాలంటే ఇది మాత్రం 'రామ్ చరణ్‌కి' మాత్రం ఇదొక సవాలనే చెప్పుకోవచ్చు మనం. చూద్దాం రేపేమవుతుందో. సినిమా మంచిగుంటే మాత్రం ఇది ఎక్కడికెళ్తుందో మనమైతే చెప్పలేం. చూస్తూనే ఉన్నాం కదా! సినిమా మంచిగుంటే ఎలా ఉంటుందో. బట్ రేపటి వరకైతే తెలవదు ఏం జరగబోతుందనేది. ఈ సినిమాలో చూసుకుంటే 'రామ్ చరణ్' మాత్రం ప్రాణం పెట్టాడని మనకనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు కాలేజ్ యూత్‌గా ఉన్నప్పుడైతేంది, ఐపీఎస్ క్యారెక్టర్‌లో పోలీస్ డ్రెస్‌లో ఉన్నప్పుడైతేంది, తర్వాత ఐఏఎస్‌కి అయినప్పుడైతేంది, ఫాదర్ క్యారెక్టర్ అయితేంది, ఆ ఎమోషన్స్ పండించడంలో అయితేంది, ఒక్క సినిమాలో ఇన్ని క్యారెక్టర్సా? ఇన్ని వేరియేషన్సా? ఎలా పాసిబుల్ అయిందండి? ఇది మాత్రం 'రామ్ చరణ్‌కి సెల్యూట్ చెప్పుకోవాల్సిందే. ఒక్క సినిమాలో ఇన్ని క్యారెక్టర్స్. రేపు తెర మీద చూస్తుంటే ఏ విధంగా ఉంటుందో చాలా చాలా ఎక్సైట్‌మెంట్ అయితే క్రియేట్ అయింది గైస్. అన్ని వేరియేషన్స్‌లో 'రామ్ చరణ్' చూసేవరకైతే. ఎందుకంటే ఇది 'రామ్ చరణ్' సోలోగా వస్తున్న మూవీ. దాదాపు 5-6 ఇయర్స్ తర్వాత 'వినయ విధేయ రామ' తర్వాత 'రామ్ చరణ్' సోలోగా తన స్టామినా ఏందో బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించుకోవాల్సిన సినిమా ఇది. సో, 'రామ్ చరణ్' అభిమానులు మాత్రం ఇది చాలా ప్రెస్టీజియస్ మూవీ అనేదైతే మనమైతే చెప్పుకోవచ్చు. ట్రైలర్ అయితే ఆ విధంగా ఉంది గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సినిమా ఫస్ట్ డే అయితే 140-150 క్రోర్స్ అబోవ్‌నే కొట్టే అవకాశం ఉంది. సినిమా మంచిగుంటే మాత్రం ఎబోనే కొట్టే అవకాశం ఉంది. సినిమా ఏమాత్రం కొంచెం అటు ఇటు మిక్స్డ్ టాక్ వస్తే మాత్రం ఇక అది కూడా కష్టమైపోద్ది గైస్. ఎందుకంటే ఇప్పుడు టికెట్స్ రేట్స్ అయితే లేవు. తక్కువున్నాయి. సినిమా మంచిగున్నా, మంచి లేకపోయినా టికెట్స్ రేట్స్ బాగుంటే మాత్రం ఒక రేంజ్‌లో ఉంటుండే. ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం. అదే విధంగా 'శంకర్‌కి' కూడా ఈ సినిమా కమ్‌బ్యాక్ సినిమా. ఈ సినిమా హిట్ అయితే మాత్రం 'శంకర్' రేంజ్ మాత్రం ఒక రేంజ్‌లో పెరిగిపోతుంది మళ్ళీ. మాస్ కమ్‌బ్యాక్ అనుకోవచ్చు 'శంకర్‌కి' మాత్రం. నెక్స్ట్ వచ్చేసరికి 'పుష్ప' టీమ్ వాళ్ళు గూడా 'గేమ్ చేంజర్‌కి' చాలా హెల్ప్ చేస్తున్నారని మనకైతే అనిపిస్తుంది. ఎందుకంటే 11థ్ డే రోజు వాళ్ళు 20 మినిట్స్ ఫుటేజ్ అయితే యాడ్ చేస్తాం అనేది మొన్న ప్రకటించారు. బట్ ఆ నిర్ణయాన్ని అయితే వెనక్కి తీసుకున్నట్టయితే మనకైతే మళ్ళీ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సమ్ టెక్నికల్ ఇష్యూస్, సమ్ ఫుటేజ్ లోడింగ్ అండ్ సంథింగ్ ఏదో చెప్పారు. బట్ నాకు తెలిసైతే అది 'గేమ్ చేంజర్' టీమ్‌కి హెల్ప్ చేద్దామని అయితే వాళ్ళు అనుకున్నట్టుంది. ఎందుకంటే సినిమా భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు కాబట్టికి వెంటనే వాళ్ళు అలా రిలీజ్ చేస్తే ఏమైనా ఎఫెక్ట్ పడుతదనేసి 17కి పోస్ట్ పోన్ అయితే చేసుకున్నారు. 17 నుంచి మళ్ళీ రీలోడెడ్ వర్షన్ అయితే రిలీజ్ కాబోతుంది గైస్. ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మరీ ఆ రేంజ్‌లో పెట్టుకోకుండా ఒక మంచి సినిమా కోసం 'రామ్ చరణ్' చాలా ఏళ్ల తర్వాత సోలోగా వస్తుండు. అసలు సినిమా ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే 'శంకర్' గారు ఎప్పుడో 4 ఇయర్స్ బ్యాకే ఈ సినిమా కథను ఊహించి, ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌ని ఊహించి రాసాడంటే మనం అర్థం చేసుకోవచ్చు.
తనకెంత విజన్ ఉందనేసి. సో, సింపుల్‌గా ఫ్రీ ఆఫ్ మైండ్‌తో వెళ్ళండి. సినిమా మంచిగుంటే ఎంజాయ్ చేయండి. లేదంటే కొంచెం ఎవరైనా డిసప్పాయింట్ అయితారనుకోండి బాగాలేకపోతే అది సెకండరీ. బట్ హై ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని పోతే మాత్రం ఎవరు ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయితే కాలేరు మాక్సిమం. ఎందుకంటే 'పుష్ప 2' కూడా చాలా మంది నెగెటివ్ రివ్యూస్ వచ్చినాయి. చాలా చాలా ఇట్లలో గూడా. ఎవ్వరు ఎంత మంచి సినిమా తీసినా గాని మరీ బీభత్సంగా హై ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని పోతే మాత్రం ఎవ్వరు రీచ్ కాలేరు గైస్. సో, ఫ్రీ ఆఫ్ మైండ్‌తో వెళ్లి ఫ్రీగా ఒక సినిమా చూసామా, ఎంజాయ్ చేసామా, వచ్చామా అన్నట్టే ఉంటే సినిమాని సినిమాగా చూసినట్టు ఉంటది. మనం ఎంజాయ్ చేయవచ్చు. అందులో నెగెటివ్స్ అవి ఇవి ఇవి ఎతుక్కుంటే ప్రతి ఒక్కటి మనకి నెగెటివ్‌గానే కనిపిస్తుంది. ఇది గైస్ నాకు తెలిసి ఈ సినిమా అయితే 140-150 అబోనే కలెక్ట్ చేయవచ్చు. మంచిగుంటే బాలేకపోతే మాత్రం అది కూడా కష్టంగా అయిపోతుంది. బట్ చూద్దాం ఏమవుతుందనేసి. సినిమా అయితే మంచిగుండాలనైతే నేనైతే అనుకుంటున్నా. 'రామ్ చరణ్‌కైతే' బెస్ట్ కమ్‌బ్యాక్ మూవీ. అలాగే 'శంకర్' గారికి కూడా బెస్ట్ కమ్‌బ్యాక్ మూవీ కావాలనేది నేనైతే అనుకుంటున్నా గైస్. మరి 'గేమ్ చేంజర్' మూవీపై మీరు ఏ విధంగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో, మీకు సినిమా ఎలా ఉండబోతుంది అనిపిస్తుందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. అదే విధంగా రేపు మార్నింగ్ చూసిన వెంటనే నేనైతే రివ్యూ ఇస్తాను మన ఛానెల్‌లో. అదే విధంగా రేపు కలెక్షన్ రిపోర్ట్ కూడా ఇస్తూనే ఉంటా. ఇక ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అప్డేట్స్ అందిస్తూనే ఉంటా. సో, మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకొన్ని వీడియోలు చేయడానికి నాకు బూస్టప్‌గా ఉంటుంది. ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి గైస్.